రైతులు సహా అందరి దృష్టి ఇప్పుడు రాబోయే వార్షిక బడ్జెట్ 2026 పైనే. అన్ని రంగాల మాదిరిగానే వ్యవసాయ రంగంలో కూడా రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా పీఎం కిసాన్ సాయంపై ఎలాంటి నిర్ణయం ఉంటుంది అనేది ఉత్కంఠగా మారింది. సన్నకారు చిన్న రైతులకు అందించే 6,000 ఆర్థిక సాయం పెరగనుందా? పెట్టుబడి సాయం పెంపుపై భారీగా పెంపు ఉంటుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాధారణ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. దేశవ్యాప్తంగా రైతులు పెట్టుబడి సాయంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇందులో పీఎం కిసాన్ ఆర్థిక సాయం మొత్తాన్ని ఏటా 6,000 నుంచి 8,000 పెంచాలనే డిమాండ్ ఉంది. ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులు ఏటా 3 సమాన వాయిదాల్లో 6,000 అందుకుంటారు. ప్రతి విడత రైతులకు 2,000 ఆర్థిక సాయం అందుతుంది. ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కేంద్రం ఆర్థిక సాయం మొత్తాన్ని పెంచలేదు. గత బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పీఎం కిసాన్ లబ్ధిదారులకు ఏమీ అందించలేదు. కానీ కేసీసీ పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడం ద్వారా లక్షలాది మంది రైతులకు బహుమతిని అందించారు. ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పంట సాయాన్ని పెంచేశాయి. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా అందిస్తుండగా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాలతో ఆర్థిక సాయాన్ని భారీగా పెంచింది. కానీ కేంద్రం మాత్రం ఇప్పటి వరకు పీఎం కిసాన్ పంట సాయాన్ని కొంచెం కూడా పెంచలేదు. ఈసారి బడ్జెట్ లోనైనా పీఎం కిసాన్ ఆర్థిక సాయాన్ని పెంచుతారని రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలకు ఇప్పటి వరకు 2,000 చొప్పున 21 వాయిదాలను పంపింది. లబ్ధిదారులు ఇప్పుడు 22వ విడత కోసం ఎదురు చూస్తున్నారు. ఈసారి బడ్జెట్ లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనను పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి 4 నెలలకు 2,000 అందుతున్నా ఎరువుల ఖర్చుకు చాలటం లేదని రైతులు వాపోతున్నారు. వేతనాలు భారీగా పెరిగాయని అంటున్నారు. ప్రభుత్వం పీఎం కిసాన్ వాయిదాను కనీసం 3,000కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి ఏడాదిలో మొత్తం పంట సాయం 8,000కు పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. దిగుబడి ఇన్పుట్ ఖర్చుల కన్నా చాలా తక్కువగా ఉందని అంటున్నారు. పీఎం కిసాన్ నిధులు వ్యవసాయ ఖర్చుల భారాన్ని కొంచెం తగ్గించినప్పటికీ ఇప్పుడు ప్రతి ఏడాది అందించే 6,000 మాత్రం సరిపోవు. కనీసం 8,000 అందించే రైతులకు ఉపశమనం ఉంటుందని భావిస్తున్నారు.